పదేళ్లలో బీజేపీ రాష్ట్రానికి చేసిందేమీ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆలేరులోని పట్టుభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కేటీఆర్ కాంగ్రెస్ బీజేపీపై విమర్శలు గుప్పించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలను మత ప్రభుత్వం ఇచ్చినట్లుగా రేవంత్ రెడ్డి చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. భారతదేశంలోని ఏ ప్రభుత్వం చేయలే 2 లక్షల ఉద్యోగ నియామకాలు చేసిన ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో. కానీ దురదృష్టం ఏంది, పిల్లలను మనకు దూరం చేసింది. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చిన మొనగాడు భారతదేశంలో కేసీఆర్ తప్పేవాడు ఉన్నాడా చూపెట్టు అని రాహుల్ గాంధీని అడిగితే సమాధానం రాదు, మోడీని అడిగితే సమాధానం రాదు. కానీ వాళ్ళ కుక్కలు మాత్రం ఇక్కడ మరుగుతుంటాయి. ఇక్కడ ఉద్యోగాలు ఇయ్యలే అంటే చూపెట్టరా అయ్యా. దేశంలో ఇంకొక రాష్ట్రంలో ఎక్కడైనా ఇచ్చిండ్రా 10 ఏళ్లలో 2 లక్షల ఉద్యోగాలంటే చూపెట్టే ముఖం లేదు. కానీ ఇక్కడ ఆయన కుక్కలు, ఆయన పెంపుడు జంతువులు కొన్ని మరుగుతాయి. రాహుల్ గాంధీ కుక్కలు, మోడీ గారి కుక్కలు మరుగుతూ ఉంటాయి. ఏమో అయిపోయింది. నేను ఒక్క మాట అడుగుతా, దయచేసి మీరు ఆలోచన చేయాలి. రేవంత్ రెడ్డి చెప్తున్నాడు నిన్నగాక మొన్న టీవీలలో 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అంటుండు. రేవంత్ రెడ్డి వచ్చినాకనట 30,000 ఉద్యోగాలు ఇచ్చిన అంటుండు. ఎక్కడి 30,000 ఉద్యోగాలు? నువ్వు ఇచ్చినవా? ఉద్యోగం ఇవ్వాలంటే ఏం చేయాలి? ప్రభుత్వం ముందు నోటిఫికేషన్ ఇవ్వాలి, పరీక్ష పెట్టాలి, ఇంటర్వ్యూ ఉంటే ఇంటర్వ్యూ పెట్టాలి. ఆ ఇంటర్వ్యూ పాస్ అయితే అప్పుడు నువ్వు ఉద్యోగం ఇస్తావు. మరి రేవంత్ రెడ్డి వచ్చినాక ఎన్ని నోటిఫికేషన్లు వచ్చినాయి? ఒక్కటి కూడా రాలేదు. అంటే పెళ్లి కాకుండానే సంసారం చేయకుండానే బిడ్డను కన్నాడు. మంది కూటిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకునే దౌర్భాగ్యులు కాంగ్రెస్ వాళ్ళు. 30,000 ఉద్యోగాలు, అవన్నీ కేసీఆర్ ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలు. వాటి కాయిదాలు నువ్విచ్చి నేను ఇచ్చిన ఉద్యోగాలు అంటే లెక్క ఎట్లా కుదురుతుంది? 10 ఏళ్లలో భారతదేశంలోని ఏ ప్రభుత్వం చేయలే 2 లక్షల ఉద్యోగ నియామకాలు చేసిన ప్రభుత్వం మన తెలంగాణ.